నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. సాధారణంగా మనిషి యొక్క ఆయుష్ అనేది 100 ఏళ్ళు 100 సంవత్సరాలు అని చెప్పి మనందరం కూడా వాడుక భాషలో మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ కొద్ది మంది మాత్రమే 100 ఏళ్లకు పైబడిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. 100 ఏళ్ళు కూడా లేకుండా 60లు, ఇప్పుడు ప్రస్తుతం మాత్రం 40లోనే వాళ్ళ జీవనాన్ని కొనసాగించలేకపోవటం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. అసలు ఈ 100 ఏళ్ల ఆయుర్దాయం ఉండాలి అనంటే ఒకప్పటి కాలంలో వాళ్ళు ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకునే వాళ్ళో మనకైతే చాలా వరకు అవగాహన లేదు. కానీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు స్వామీజీ. వారు 109 సంవత్సరాలు వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నారు. అసలు ఇది ఎలా సాధ్యపడింది అంటే వారు చేసే ధ్యాన సాధన వల్లే సాధ్యపడిందని అయితే చెప్పొచ్చు. ఇప్పుడు స్వామి వారితో మాట్లాడి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం స్వామీజీ. హరి ఓం. స్వామీజీ 109 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. నిజంగా మీకు ధన్యవాదాలు స్వామీజీ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో రకరకాల ఆరోగ్య సమస్యలు, ఎంత ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైనా 40-60కి మించి వాళ్ళ జీవనం కొనసాగించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. స్వామీజీ, ప్రాణాయామం ఇది చేసే వాళ్ళు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందంటారు కదా? 100%. పూర్వీకులు చెప్పిన లెక్క 21,600 రెస్పిరేషన్స్, 21,600 హంస జపం సాధారణంగా ఎవడో చేసేస్తాను, ఇన్వాలంటరీ. అప్పుడు ఆ ఊపిరితిత్తులు ఇంతే పని చేస్తుంది. ఇట్లా తీసుకుంటున్నాం, ఇట్లా వదిలేస్తున్నాం. పరమాత్ముడు మనకు ఊపిరితిత్తులు ఇంత పని చేసేకి ఇచ్చాడు. దాంట్లో 10th కాదు కదా, 1% కూడా మనం చేయడం లేదు. తీసుకుంటున్నాం, వదులుతున్నాం. తీసుకున్న గాలిని యూటిలైజ్ చేసుకోవడం లేదు, ఉపయోగించుకోవడం. ఆ దానికి ప్రత్యేకంగా ఈ పూరక కుంభక రేచకాలు అనే ప్రాణాయామ వ్యవస్థ పెద్దవాళ్ళు పెట్టారు. సంపూర్ణంగా ఊపిరితిత్తులు నిండేంతగా దీర్ఘంగా శ్వాస తీసుకొని ముక్కులు మూసేస్తాం. ఆ తర్వాత బలవంతంగా ఆ గాలిని మింగుతున్న ఫీలింగ్ చేసి కడుపులో కూడా గాలి పోతోంది అని చెప్పి మళ్ళీ ఒకసారి ముక్కులు ఓపెన్ చేసి ఇంకొంచెం తీసుకుంటాం. అంత గాలి తీసుకొని మన కెపాసిటీని బట్టి 30 సెకండ్స్ 40 సెకండ్స్తో ఆరంభించి నెలలు సంవత్సరాలు గడిచేసరికి 2 minutes 2.5 minutes వరకు ఆ కుంభకంలో ఉంచినప్పుడు తీసుకున్న గాలి మొత్తం యూటిలైజ్ అయి కణాలు ఇడిచిన కార్బన్ డైఆక్సైడ్ అంతా వచ్చి బయటకు వచ్చేస్తుంది. అది రేచకం. ఈ విధంగా చేయడంలో మనకు శాస్త్రజ్ఞులు, మన ఆ పూర్వీక శాస్త్రజ్ఞులు చెప్పింది, ఇడా పింగళ అనేది సూర్య చంద్ర నాడులు. ఒక ముక్కు ద్వారా చల్లని గాలి బాడీలోకి వస్తుంది, ఒక ముక్కు ద్వారా వేడి. శరీరంలో శీతోష్ణాలు సమస్థితిలో ఉండి ఆ రెండింటిని నియంత్రించగలిగినప్పుడు వాయువు ఈ 2 ముక్కులలో కాకుండా మనకున్న 72,000 నాడులలో 11 నాడులు ముఖ్యం. కండ్లకు పోయేది, చెవులకు పోయేది, ముక్కులకు పోయేది. ఇవన్నీ కాకుండా ఈ 11 మళ్ళీ సుషుమ్న అనేది మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు కనెక్టివిటీ కలిగిన ఒకే ఒక్క నరం. మిగతాది కొన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాయి, ఎన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాయి. ఇది అఖండంగా మూలాధారం నుంచి అక్కడ దాకా వస్తుంది. దాని లోపలికి గాలి ప్రవేశం చేసినప్పుడు అక్కడ జరిగే సంచలనం మనిషికి దీర్ఘాయుష్. అసలు ఈ ప్రాణాయామం చేస్తేనే దీర్ఘాయుష్. కారణం, మామూలు మనిషి 1 నిమిషంలో 15 రెస్పిరేషన్లు తీసుకుంటే నేను నిమిషం సేపు గాలిని బంధించగలిగినాను అంటే నాకు 15 రెస్పిరేషన్లు సేవ్డ్ కదా. ఇట్ ఈస్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్. ఒక్క ప్రాణాయామంలో నేను 15 ఊపిర్లు మిగిలిపెట్టుకుంటే 1 గంట సేపు చేస్తే అంటే 60 నిమిషాలు ఇంటూ 15 900 వాయువులు. ఒక 10-11 దినాలు చేస్తే 9,000, 21,000 వచ్చేదానికి ఒక 10 రోజులు 1 నిమిషం చేస్తే 10 దినాల తర్వాత నాకు 1 దినం ఆయుష్ పెరిగింది. ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్. సో అదే నేను 2 నిమిషాలు చేస్తే 5 రోజుల్లోనే నాకు 1 రోజు ఆయువు పెరిగింది. అది కారణం. ప్రాణాయామంలో అది రహస్యం.
ఇంకా ఈ ప్రాణాయాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకొని ఇడా పింగళలో కాకుండా సుషుమ్నలోకి ప్రవేశం చేస్తూ ఎక్కిస్తూ ఆడిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక దినం మన అదృష్టము, ఆ గురు కటాక్షము, దైవానుగ్రహము ఉండి ఆ గాలి కుండలిని ప్రేరేపిస్తుంది. ఓకే. ఒక్కసారి కుండలిని ప్రేరణ చేసినాక ఈ ఆత్మతత్వం ఏం, సృష్టి రహస్యం ఏం, పరమాత్మ ఏం, నేను ఏం అన్న సంగతి వాడికే తెలిసిపోతుంది. ఇంకా అది బయటికి చెప్పుకునేందుకు కానీ ఆనంద స్థితిలోకి వాడు ఉంటాడు ఆ సాధకుడు. ఇది మామూలు వాళ్ళకి సాధ్యపడుతుందా స్వామీజీ? ఎవరికైనా, పశుపక్షాదులకు కూడా దేవుడు ఆ కుండలిని శక్తి ఇచ్చాడు. ఇప్పుడు మా ఫిజికల్ బాడీ తయారీలో మెదడు, చేతులు, కాళ్ళు, రెక్కలు, ఇంటర్నల్ ఆర్గాన్స్, గుండె, ఊపిరితిత్తులు అని మీకు ఫిజికల్గా ఎట్లా కనపడుతున్నాయో, కనపడని అంగాలు షట్చక్రాలు అనేటివి, నాడులు అనేటివి, అవి విశ్వశక్తి ప్రసారకాలు. నరాలలో రక్త ప్రసరణ, ఆక్సిడేషన్ ఇది జరుగుతుంది. అవును, మన వాళ్ళు ఈ 2 రకాలుగా చూశారు. అది వ్యవహారం. ఓకే. అక్కడ ఆ తేడాను గమనించి వాళ్ళు ఆ సాధనాలు చేశారు. మాకు కనపడదు, అది లేదు అనుకుని వాళ్ళ లోకం, ఈ లోకమే, ఈ జన్మే శాశ్వతం అనుకునేది వాళ్ళ సిద్ధాంతం. మనకు జన్మలు ఉన్నాయి అన్నది మన సిద్ధాంతం. ఇప్పుడు చాలా మంది ధ్యానం చేయాలనుకుంటారు, కానీ మనసుని నియంత్రించుకోలేకపోతుంటారు. ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది, రకరకాల ఆలోచనలు కదులుతూ ఉంటాయి. ఎలా నియంత్రించుకోగలుగుతారు స్వామీజీ? మనసుకు ఒక్క డ్యూటీ అప్పచెప్తే, పాపం మనసు ఏం చేస్తుంది, గమ్మను ఉన్నప్పుడు 112 ఆలోచనలు చేస్తాను. ఇప్పుడు మీరు కుట్టు పని చేస్తారు, మిషన్ మీద కూర్చున్నారు, మీకు కుట్టు పని తెలుసు. ఇన్వాలంటరీగా మీరు ఆ బట్ట అక్కడ పెడతారు, ఎట్లా పొడి చేయాలో చేస్తారు, కాళ్ళు కదుపుతూ ఉంటారు, కుట్టు మిషన్ నడుస్తుంటుంది, కళ్ళతో చూస్తుంటారు, కుట్టు పోతుందా లేదా పోతుంది. ఇదంతా ఎట్లా వచ్చింది? ఒక ప్రాక్టీస్, ఒక దినంలో రాదు. సో అక్కడ మీరు మనసంతా ఎక్కడ పెట్టారు? కుట్టు లైన్ గా పోతుందా లేదా అనేదాన్ని. ఇంకోటి, ముగ్గులు వేస్తారు బయట, మీరు 5 చుక్కలు ఇట్లా పెట్టాలా, 3 ఇట్లా పెట్టాలా, ప్లాన్. ఈ ఒక్క లైన్ తో అన్నిటినీ ఇట్ట తిప్పి ఇక్కడికి తీసుకుని వస్తారు. మీ ఆంధ్రాలో రథం ముగ్గు అని వేస్తారు, అన్ని చుక్కలను ఒక్క లైన్ తో కలుపుతారు. సో అక్కడ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది? నేర్చుకున్నప్పటి నుంచి ఎట్ట తిప్పారు, కళ్ళు అట్ట పోతుంటాయి, చెయ్యి అట్ట వెళ్ళిపోతా ఉంటుంది. సో ఈ కాన్సన్ట్రేషన్ మీరు అక్కడ పెట్టారు. అట్లే మనం ఒక్క దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు మనసు ఆ టైంలో మీకు రెండో ఆలోచన ఏముంది? ముగ్గు వేస్తున్నప్పుడు మా మామ అట్లా అన్నాడు, మా కొడుకు ఇక్కడ పోయినాడు, ఇవన్నీ ఆ టైంలో లేదు. టిఫిన్ చేయాలా, అది ఏం నథింగ్. సో అక్కడ ఐడియల్ అయిపోయింది. సో ఒక్క పర్టికులర్ డ్యూటీ మనసుకు అప్పచెప్పతే ఆ మనసు అదే చేస్తాం. అందుకే మన పూర్వీకులు ఒక తమాషా ఎగ్జాంపుల్ చెప్తారు. ఎవరో ఒక ఆయన తపస్సు చేశాడు, దేవుడు ప్రత్యక్షమైతే నా అన్ని పనులు చూసుకునేదానికి ఒక సెక్రటరీని నాకు అపాయింట్ చేయి. వాడు దేవుడే ప్రత్యక్షమైతే వాడు ఇట్లాంటి వరం అడిగాడు. అది కూడా నేను చెప్పంగానే చేసేయాలా అన్నాడు. డేంజర్ రా, నువ్వు ఎప్పుడు దానికి పనులు చెప్పలేవు, అది పనులు చెప్పకపోతే నీకే తినేస్తుంది అని. నో ప్రాబ్లం, నేను ఎప్పుడు పనులు చెప్తాను దానికి అన్నా. అదేం ప్రక్షేపమైంది. నాకు ఒక 6 అంతస్తులు బిల్డింగ్ కట్టు అన్నాడు. 6 అంతస్తులు బిల్డింగ్ కట్టేదానికి 2-3 ఏళ్ళు అవుతుందని వీడు అనుకున్నాడు. అది పట్టు అనింది, బిల్డింగ్ తయారైపోయింది. మహారాజ్ ఇంకేం పని అనింది. కుక్కర్ కావాలా, ఫ్రిడ్జ్ కావాలా, బెడ్ కావాలా, ఏసీ కావాలా, వీడు ఇట్లా అడుగుతున్నాడు, అక్కడక్కడ అన్ని వచ్చేస్తాను. ఇంక ఏం అడిగేదానికి లేకుండా పోయింది. ఇంకా దానికి పని చెప్పకపోతే వీడి పని పడుతుంది అంతే. అప్పుడు వాడు గురువు దగ్గరికి పోయినాడు. మహారాజ్, బుద్ధి లేక నేను ఇట్లాంటి వరం అడిగినాను, ఇది ఇట్లా చేస్తుంది అనుకోలేదు, వాట్ ఆమ్ ఐ టు డూ, క్యా కర్నా మై? అరే ఉస్ బూత్ కో ఇతర్ లేకే, ఆ దేయాన్ని ఎక్కడికి తే అన్నాడు. అది వచ్చింది. మా గురువు చెప్పిన పని చెయ్యను, దానికి కమాండ్ అన్నా. అది ఇంకోటి మాట, వీడి మాట వినాలి కదా. వీడు చెప్పినాడు, మా గురువు చెప్పినట్టు చేయన్నాడు. ఓకే మహారాజ్, గురువు మహారాజ్ ఏం చేయమంటారు? అక్కడ ఒక తాటి చెట్టు ఉండేది, దాన్ని ఎక్కువ దిగు అన్నాడు. అది ఈ రోజుకు ఎక్కి దిగుతానే ఉంది. సో టెక్నిక్. అట్లా ఇదే దృష్టి, మనం ధ్యాస, నేను చెట్టు ఎక్కుతున్నాను, ఈ చెట్టులోకి శ్వాస ఎక్కి దిగుతా ఉంది.
ఓకే. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీ మనస్సుకు హ్మ్. ఇప్పుడు ఇంకా అదే డ్యూటీ, అవును. అవును. దానికి రెండో డ్యూటీ లేదు. ఆ దెయ్యానికి రెండో డ్యూటీ, మనసుకు రెండో డ్యూటీ లేదు. లేదు. ఈ ఎక్కి దిగడం గమనించడం, హ్మ్. అదే ప్రాణాయామ ప్రక్రియలో కూడా ఓకే. దాన్ని మంత్రంతో జోడించి చేస్తే ఇంకా శక్తివంతం. ఓకే. మన బాడీలోని కణకణము మంత్రబద్ధమైతూ ఒకానొక దినానికి ఈ మాంసపిండం మంత్రపిండం కాగలుగుతుంది. హ్మ్. మంత్రంతో అనుసంధానం చేస్తారు. ఓకే. మంత్రాలు చదవలేని వాళ్ళు హ్మ్. ఉంటారు. హ్మ్. మాకు మంత్రాలు ఇష్టం లేదు, మేము మతం కాదు అనేవాళ్ళు అంటే ఉంటారు. మంత్రం ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలా స్వామీజీ? ఉపదేశం తీసుకోవాలా గురువుల దగ్గర నుంచి? అందుకే గురువు అవసరం, గురు బిన విద్యా నహి అని. ఆ. కొన్నాళ్ళు ఆయన దగ్గర శిష్యరికం చేసినప్పుడు వీడు దేనికి సూటబుల్, హ్మ్. నేను ఇచ్చే విద్యను వీడు సద్వినియోగం చేస్తాడా దుర్వినియోగం చేస్తాడా. హ్మ్. అందుకే పాతకాలంలో కొన్నాళ్ళు నా దగ్గర సేవ చేయి అంటారు. హ్మ్. మన మెంటాలిటీ అర్థమవుతుంది. ఓకే. వాడు సిడ్ఫిరా అయితే గనక నేనేం నీ దగ్గర సేవ చేసేది, నాకు ఇంత పైసా ఉంది అంటాడు. ఆ. ఆ వినయత ముందు మనిషిలో ఉండాలి. హ్మ్. ఆయన దగ్గర ఈ పని చేస్తే నాకు మంచి జరుగుతుంది అనే విశ్వాసం ఉండాలి. హ్మ్. ఈ రెండు ఉన్నప్పుడు ఆ గురువు గాడిదను చూపించి ఇది దేవుడు దీన్ని పూజ చేయంటే చేసినప్పుడు ఆ గాడిదలోనే నీకు దేవుడు కనపడుతుంది. ఓకే. పైలా విశ్వాస ప్రథం సోపాన్. విశ్వాసం అనేది అన్నిటికీ ఉండాలి. మించిన శక్తి. ఓకే. ఇక్కడ ఒకటి అచీవ్ చేయాలనుకున్నప్పుడు దాని మీద నేను చేయగలనా లేదా ముందే డెసిషన్ చేసుకోండి. హ్మ్. గురువు ఒక మంత్రం ఇచ్చాడు, ఈ అనుష్ఠానం ఇట్లా చేయాలా, రోజు లేచి ఈ అగ్ని తర్పణాలు చేయాలా, హ్మ్. ఇవన్నీ నేను చేయగలనా లేదా అనుకున్నప్పుడు గురుదేవా ఇవ్వండి అన్నారు. ఆ మంత్రం తీసేసుకున్నాను, నేను చేసుకోలేదు. హ్మ్. దాన్ని చేయాల్సిన రీతిలో చేయకపోయినప్పుడు ఏం ఫలితం? ఓకే. సైకిల్ మోటార్ మీ దగ్గర ఉంది, హ్మ్. దానికి పెట్రోల్ పోసేది పని ఉంది కదా. అవును. పెట్రోల్ పోకుండా నేను కొనుక్కున్నాను 1,00,000 పెట్టి పోవాలా ఇది అంటే ఎట్లా పోతుంది? పెట్రోల్ పోయాలా, అవును. అప్పుడప్పుడు దానికి ఏదో ఆయిల్ పోయాలా, రిపేర్ మైనర్ రిపేర్స్ చూసుకోవాలా, హ్మ్. అప్పుడు ఆ బండి పోతుంది. ఓకే. లైక్ ది సేమ్ ఒక సిస్టమ్ ప్రాసెస్ అని గురువు చెప్పినప్పుడు హ్మ్. ఆ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు అది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఓకే. స్వామీజీ, హిమాలయాలు అనగానే మనకు అక్కడ ఇలా కొన్ని ఏళ్ల పాటు ధ్యానం చేసే వాళ్ళు ఉంటారని చెప్పి వింటుంటాం. నిజంగా అలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారంటారా? 100% ఎంతో మంది. ఆ హిమాలయాలు అనే దానికి ముందు మా అనే అక్షరం పెట్టుకొని చదవండి. మహిమ ఆలయాలు. ఓ. మన దేశం మొత్తంలో చాలా కొద్ది ఆలయాలు ఉన్నాయి. హ్మ్. ఆ లయాలు అంటే అందులో లయం. హ్మ్. హిమ ఆలయం అంటే హిమములో లయం కావడం. హిమం అంటే ఏంటి? మంచు. మంచు. నీటికున్న 3-4 లక్షణాలలో హ్మ్. ద్రవస్థితి, ఘనస్థితి, అవును. ఆవిరి స్థితి, హ్మ్. దాని తర్వాత ప్లాస్మా స్థితి. హ్మ్. ఇది ఏది కానిది మంచు స్థితి. ఓకే. అది అట్లా నీళ్లు కాదు, హ్మ్. ఇట్లా ఘనాకార ఐస్ కాదు. మంచును బాగా ప్రెస్ చేస్తే అప్పుడు మీకు ఐస్ అవుతుంది. అవును. ఇది మధ్యస్థ స్థితి. మధ్యస్థ స్థితి. మంచు అంటాం, హిమము అంటాం. హ్మ్. నిజంగా దానికి మహిమము ఓకే. మహిమ కలిగిన పదార్థం. హ్మ్. అది అక్కడంతా వ్యాపించి ఉంటుంది. హ్మ్. ఆ మంచి చల్లని వాతావరణము, కొన్ని రకాల ఔషధి మొక్కల నుంచి వచ్చే గాలి, హ్మ్. మన పూర్వీకులు తపస్సు చేసిన వాళ్ళ యొక్క వైబ్రేషన్స్. ఓకే. దేవతలు కూడా అక్కడ తపస్సు చేశారు, గొప్ప గొప్ప ఋషులు తపస్సు చేశారు, హ్మ్. ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ ఆ ఏరియాలో ఉంటాయి కాబట్టి హ్మ్. మనం తొందరగా దానికి అకష్టమవుతాం. హ్మ్. అందుకని అవి ఎప్పటికీ హిమ ఆలయాలు అందులో లయం అయ్యేదానికి చూపిస్తూ ఉండే మార్గాలు. అయితే స్వామీజీ, వాళ్ళు అలా కొన్ని ఏళ్ల పాటు ధ్యానంలో ఉన్నప్పుడు ఆకలి దప్పికలు నిద్ర ఏమీ ఉండవు, అలా ధ్యానంలోనే ఉండిపోతారంటారు కదా. అలా ఉండడానికి అంటే వీళ్ళు ఎన్ని ఏళ్ల పాటు వాళ్ళు సాధనమ్మా. ఏది ఇప్పుడు నేను చెప్పాను, ఏది సాధించాలన్నా సాధన. మీ తెలుగులో సింపుల్ పద్యం, సాధనతో పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినరు. సాధన దేనికి కూడా, ఏది చేస్తే కూడా సాధన. స్వామీజీ, మన సనాతన ధర్మంలో ఓంకారానికి చాలా ప్రత్యేకత ఉంది. అది ఓంకారం కాదు, ఔంకారం. మీరు మనం పలకడమే దాన్ని తప్పు పలుకుతున్నాం. మనం మాట్లాడుతున్న ప్రతి మాటల్లో ఎక్కడో ఒక చోట అకారము, ఉకారము, మకారము ఉంటాయి. ఓకే. అకార ఉకార మకార అర్ధమాత్ర ఇది ఓంకార. అర్ధమాత్ర మకారం అన్నాడు, ప్లస్ ఆ.
ఓకే. అర్ధమాత్ర అంటే ఔం అని ఉచ్చరించినప్పుడు అకారము ఉకారము రెండు పలకబడి మూకారం దీర్ఘమవుతుంది. ఓకే. అకారం అన్నప్పుడు మీ స్థూల శరీరం, ఉకారం అన్నప్పుడు సూక్ష్మ శరీరం, మూకారం అన్నప్పుడు కారణ శరీరం. ఓకే. ఇంకో విధంగా చెప్పాలంటే అకారం అన్నప్పుడు జాగృత్ అవస్థ, ఉకారం అన్నప్పుడు నిద్రావస్థ, ఓకే. మూకారం అన్నప్పుడు సుషుప్తి అవస్థ. సుషుప్తిలో మనం ఆత్మస్థితిలో ఉన్నాం. ఓకే. మేలుకొని ఆత్మస్థితిలో ఉండేదానికి పరమాత్ముడు మనకి ఇచ్చిన అత్యంత గొప్పది విశ్వమంతా వ్యాపించి ఉన్న శబ్దం ఏదైతే ఉందో అది ఓంకారం. ఓంకారం కాదు, ఓంకారం. ఓకే. అయితే మనం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే ఎవ్వరం కూడా కరెక్ట్గా దాన్ని పలకట్లేదనే చెప్పాలి, సాధన చేయట్లేదనే చెప్పాలి. మరి అక్కడే గురువులు చెప్పేది ఈ వివరమంతా చెప్పి ఒరే నైనా ఇట్లా ఉచ్చారణ చేయి అన్నప్పుడు విశ్వమంతా వ్యాపించున్న ఆ శబ్దంతో మన శబ్దము అనుసంధానం అవుతుంది. ఓకే. సైంటిస్ట్ ఇప్పుడు రికార్డు చేశారు, సూర్యుడిని చూస్తున్న శబ్దము ఔం ఔం అని ఉంది. ఓకే. గెలాక్సీ సౌండ్ ఔం అని ఉంది. భూమి తిరిగే వేగపు సౌండ్, గ్రహాలు తిరిగే వేగపు సౌండ్ వేరే వేరే విధంగా వినపడుతున్నాయి, కానీ అంతంగా ఔం ఔం అన్న శబ్దమే ఉంది. సో దాన్ని ఇట్లా అట్టాడు చేసినప్పుడు ఔం ముక్కుల ద్వారా వదులుతున్నాం, మనం చేసేది ఓ అంటున్నాం నోటి ద్వారా. ఓడ అవును అవును అనేది రావడం లే. అవును అనే దాని పక్కన శూన్యం పెట్టినప్పుడు ఔం. ఓకే. అకార ఉకార మకారాలు మూడు పలకపడతాయి. ఇక్కడేం జరుగుతుంది, ఓ అంటున్నాం, నోటి ద్వారా గాలిపోతాం. సో మనం పూర్ణ ఫలితం పొందలేదంటే చిన్న పొరపాటు అక్కడ ఉంది. అది ఎందుకు అంత రహస్యంగా పెట్టి గురువులు శిష్యులకే చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకుని వాడు చేస్తున్నాడు. అందరికీ చెప్పాలా అంటే దానికి అర్హత ఉండాలి, ఆ ప్రాప్తత ఉండాలి. ఓకే. కానీ ఇప్పుడు అది కూడా మేము బహిరంగంగా అందరికీ చెప్తున్నారు. నాయనా మీరు చేసుకునే వాళ్ళు పూజలు చేసుకునేటప్పుడు ఇట్లా చేసుకోండి, సామూహికంగా అర్చేయండి. అది అలవాటు అయిపోయింది, రాదు. అందరూ ఔం అని ఎక్కడా పలకరు. మనం ఒక్కళ్ళం అక్కడ అందరూ ఓం నమ శివాయ అంటే మనం ఒక్కళ్ళం ఇక్కడ ఔం నమ శివాయ అన్నామంటే డిఫరెన్స్ అయిపోతుంది. మనమే తప్పు చేస్తున్నామేమో అనేటట్టుగా స్వరం మారిపోతుంది, వాళ్ళందరూ మన దిక్కు చూస్తుంటారు. సో మనము ఇంట్లో కూర్చొని ప్రత్యేక సాధనలు చేసేటప్పుడన్నా కనీసం ఎక్కడ ఏది ఉచ్చరించాల్సి వచ్చినా ఔం అని ఉచ్చరించండి, ఓం అని కాదు. ఓకే. ఇంకా సామూహికంలో తప్పడం లేదు. 10 మంది కూర్చొని శివ సహస్రనామము అష్టోత్తరము ఏదో ఒకటి చేస్తారు. ప్రతి దానికి ఓం నమ శివాయ, ఓం శంభవే నమో, ఓం భయోశ్వరాయ నమో, నిధనపతి నమ, నిధనపతాంతకాయ నమ, వీటన్నిటికి ముందు ఓం ఓం అంటారు. ఓం ఓం అంటాం. మాకు ఇదే అలవాటు అయిపోయింది, ఓం ఓం అని అంటాం. ఓం అనేది మా నోట్లో రాదు. నిజంగా అంటే మనం పలకాల్సిన మంత్రం ఏదైనా తప్పు పలుకుతున్నాము అంటే దానివల్ల మనకు ఫలితం కలగకపోగా దోషం కలిగే అవకాశం ఉంటుందా స్వామీజీ? దోషము అని అంటే సైంటిఫికల్ గా మీకు నేను చెప్పాలంటే ఇప్పుడు ఈ షట్చక్రాలు అనేది పెటల్స్ తో ఉంటుంది. మూలాధారం 4 పెటల్స్ దళాలు, స్వాధిష్టానం 6, మణిపూరకం 10, అట్లా 10, 12, 16, 2, 50 అక్షరాలు దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. వర్ష అనేది మూలాధారంలో, పాప బాబమ్మ అనేది అట్లా ఒకటి వేరే వేరేగా ఉంటాయి. ఈ మంత్రం ఒక రిథమాటిక్ గా చదివినప్పుడు మీరు పియానో మీద అది అడ్డదిడ్డంగా కొడితే సరిగ్గా రాదు. వాడు వాయించాల్సిన రీతిలో వాయించినప్పుడు సుమధురంగా వస్తుంది. ఇట్లా ఈ మంత్రం కూడా లెహర్ చదివినప్పుడు ఈ పెటల్స్ కదులుతాయి. ఆ పెటల్స్ కదిలినప్పుడు ఆ చక్రం కంట్రోల్ చేస్తున్న మీ ఇన్నర్ ఆర్గాన్స్. మూలాధారము పెద్ద పేగును కంట్రోల్ చేస్తుంది. స్వాధిష్టానము చిన్న పేగులను, యూరినరీ బ్లాడర్ను, రీప్రొడక్టివిటీ ఆర్గాన్ను చేస్తుంది. మణిపూరకము డైజెషన్ సిస్టము, చిన్న పేగులు ప్లస్ అన్నాశయము, వీటిని కంట్రోల్ చేస్తుంది. అట్లా ఏ అంగాలను అవి చేస్తుందో ఆ జరిగే వైబ్రేషన్స్ ఆ అంగాలను శక్తివంతంగా ఆరోగ్యవంతంగా చేస్తాయి. ముందు మంత్రాలలో ఉన్న అర్థం ఇది.
అందుకనే వాళ్ళు స్వరము ఇట్లా పలకాల ఇట్లా చేయాలని. వేదం అందరూ చదవలేము అంటే కారణం, ఓ గురువు దగ్గర 12 ఏళ్ళు నేర్చుకుంటే ఒక్క ఋగ్వేదం వస్తుంది మీకు. ఒక్కొక్క వేదం నేర్చుకునేకి 12 ఏళ్ల కాలం ఓకే సుస్వరంగా. ఇప్పుడు అనేక మంది పాపం వేద పాఠశాలలు పెట్టి మళ్ళీ మన పూర్వ సంస్కృతి ఇంత గొప్పదన్న సంగతి తెలుసుకుని ఎట్లా చేస్తే బాగుంటుంది ఏమన్న సంగతి మీద పోతున్నారు. ఓకే వేదం అంతా సైన్స్ అమ్మా, ఊరికే ఏది చెప్పలేదు. సంధ్యావందనం చేసే దగ్గర నుంచి సైన్స్. ఇప్పుడు వీళ్ళు చేసే సంధ్యావనం తప్పు పట్టడం కాదు. పాతకాలంలో వాళ్ళు ఏం చేశారు, నదిలో వక్షస్థలం లోతు నీళ్లలో నీటికి ఎదురు ప్రవాహానికి నిలబడి ఓ చెంబుతో నీళ్లు తీసుకొని ఆ సూర్యుని దిక్కు పెట్టి ధారగా వదిలేవాళ్ళు. ఎప్పుడైతే ఒక మనిషి ఇంత లోతు నీళ్లలోకి పోతాడో అపాన వాయువు ఆటోమేటిక్గా పైకి వస్తుంది. మామూలు నీళ్ల తొట్టిలో ఒక ఎంటీ చెంబును ముంచండి, ఎంత ప్రెషర్ వస్తుంది, లోపల కానీ పైకి రావాలని చూస్తూ ఉంటాం. అదేమో ఇంత చెంబు, ఎంతో బలం ఉపయోగించాలి. కరెక్ట్ స్వామిజీ. సో ఈ అపాన వాయువు పైకి వస్తుంది. మనం చెంబు నీళ్లు తీసుకొని అన్నప్పుడు ప్రాణవాయువుని తీసుకున్నాం. ప్రాణ అపాన సమాయక్తం పచాన్యన్నం చతుర్విధం అని భగవద్గీతలో చెప్పిన ఆ ప్రాణ అపాయాల సమ్మిళనం జరిగి శరీరంలోని స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు ఆ శక్తి పోతుంది. ఆ ధార అట్లా వదులుతున్నప్పుడు సూర్యకిరణాలు ఆ ధారలో నుంచి ఫిల్టర్ అయ్యి వచ్చి ఇట్లా పెట్టి పోసేటప్పుడు సరిగ్గా మన షట్చక్రాలు ఉంటాయి. ఆ ధార మన ఎదురుగా షట్చక్రాల దగ్గర పడతా ఉంటుంది. ఆ కిరణాలు ఆ ఈ ధారలో నుంచి ఫిల్టర్ అయ్యి మన షట్చక్రాలకు కావాల్సిన కిరణాలను అందిస్తుంది. సూర్యుడిలో అనేక కిరణాలు ఉన్నాయి. సహస్ర కిరణుడు అని ఆయనకు పేరు. 1000 రకాల కిరణాలు ఉన్నాయి. ఒక్కొక్క కిరణం ఒక్కొక్క పని చేస్తుంది. ఆ పని చేయడం కూడా 12 నెలలలో ఒక్కొక్క నెలకు ఒక్కొక్క విధంగా చేస్తుంది. అందుకనే ద్వాదశాదిత్యుడు అని పేరు పెట్టారు. ఉన్న సూర్యుడు ఒక్కడైనా ఒక్కొక్క నెలలో ఆయన మార్పులు చెందుతూ ఆ కిరణాల ప్రవాహం ఇస్తాడు. ఇప్పుడు ఈ విధంగా సంధ్యావందనం చేసినప్పుడు రావాల్సిన గుడ్ కిరణాలు మనలోకి వచ్చి ఆరోగ్యం బాగుంటుంది, చక్రాలు నీట్ గా యాక్టివేట్ అవుతాయి. ఓకే. అసలు గాయత్రి మంత్రం 24 అక్షరాలు చదివినప్పుడు మన 24 తత్వాలు శుద్ధీకరణ. అవన్నీ వైబ్రేషన్ వర్డ్స్. ఓకే. శబ్దం వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. పెద్ద పెద్ద సైంటిస్టులు ఇప్పుడు నిరూపణ చేస్తున్నారు. పలకాల్సిన రీతిలో ఓంకారం పలుకుతే అది దూరంగా స్క్రీన్ మీద మీకు గొప్ప శ్రీచక్ర యంత్రాన్ని చూపించింది. ప్రూవ్డ్. ఇంకొన్ని మంత్రాలు చదివినప్పుడు ఇంకొన్ని డిజైన్లు వచ్చినాయి. అవన్నీ ఏది మన పూర్వీకులు యంత్రాలు అని గీస్తారే, ఈ గ్రహానికి ఇట్లా గీయాలి, ఇట్లా పెట్టాలి, ఇంత చకోరాలు, ఇంత వృత్తాలు అని. అదంతా ఏమంటే ఇది శబ్దశాస్త్రము రేఖాశాస్త్రాన్ని అనుసంధానం చేసి వాళ్ళ శబ్దోత్పత్తి ఈ వైబ్రేషన్స్ ఇట్లా క్రియేట్ అవుతాయని వాళ్ళకి తెలుసు. ఓకే. అందుకని ఆ రిథీమ్గా పలికినప్పుడు ఆ ఫలితాలు వస్తాయి. స్వామిజీ, నేనే గాయత్రి మంత్రంకి సంబంధించి అడుగుదాం అనుకున్నా, మీరే ఆ టాపిక్ తీసుకొచ్చారు. గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చదవటానికి పనికిరాదు అని చెప్పి 100% చదవచ్చు. మంత్రము సూర్యుడిదైన అధిష్టాన దేవత అమ్మ గాయత్రి దేవి 5 ముఖాలతో ఉన్న మహాతల్లి అని మనం చెప్పుకుంటాను. అట్లాంటప్పుడు స్త్రీ చదవకూడదని ఎక్కడుంది? ఇదే విషయమై పండిత శ్రీరామ శర్మ అనే మహానుభావుడు, ఆయన ఉత్తరప్రదేశ్లో ఉండేవాడు. 24 ఏళ్ళు సంవత్సరానికి 24 లక్షల గాయత్రిని చేస్తూ ఉపాసన చేస్తే ఆయనకు ఆ తల్లి తాను ఉన్న ప్రదేశం, విశ్వామిత్రుడు తపస్సు చేసుకున్న ప్రదేశాన్ని చూపిస్తే అక్కడ పోయి ఈ అఖండ జ్యోతిని పెట్టి నిత్యము గాయత్రి యజ్ఞాలు చేస్తూ ఆడవాళ్లకు యజ్ఞోపవీతాలు వేస్తూ గాయత్రి ఉపదేశం చేసేవాడు. అప్పుడు కొంతమంది ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణ్స్ ఆయన మీద కోర్టులో కేసేసినారు. నువ్వు వేదాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు, మా సదాచారాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు, వేదాలు గాయత్రి మంత్రం చదవకూడదు. ఆయన కోర్టులో ఒకటే మాట అన్నాడు, అయ్యా మీరు వేదాలు ఉపనిషత్తులు అన్ని చదివారంటారు కదా, ఎక్కడైనా ఒక్క శ్లోకము స్త్రీకి గాయత్రి ఉపదేశం చేయకూడదు అని రాసి ఉంటే, పలానా ఋషి చెప్పాడు, పలానా దేవత చెప్పాడు అనే కోటింగ్ ఒక్కటి ఉంటే నాకు ఇవ్వండి, నా బ్రాహ్మణత్వాన్ని, నా సంస్థను మూసేస్తా.
నా బ్రాహ్మణత్వాన్ని వదులుకొని జనేవి తీసేస్తాను అన్నాడు. వీళ్ళు 3 నెలలు తల కింద కాళ్ళు పైన పెట్టి ఎతికారు, లేదు. ఓకే. ఎందుకు స్త్రీకి లేదు అన్నారంటే ఆమెకు కుటుంబ బాధ్యతలు ఎక్కువ, ఈ మాసికంలో వాళ్ళకు ఈ పీరియడ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడు ఆ అనుష్ఠానం ప్రకారం కనీసం న్యాయంగా గాయత్రి చేయాలంటే 24 ముద్రలు వేస్తూ, ఒక్కొక్క ముద్ర వేస్తూ ఒక్కొక్కసారి గాయత్రి 24 అక్షర గాయత్రిలన్నా చేయాలి. ఓకే. మళ్ళీ దాంట్లో 3 రకాలు ఉన్నాయి. ఒక్క గాయత్రి త్రిపద 8 అక్షరాలతో ఉండాలి. అది అనుష్ఠుప్ ఛందస్సు అని ఇంకోటి ఉంది 32 అక్షరాలు, అది 4 పాదాలు ఉంటుంది, అది కూడా 8వ అక్షరాలుగానే వస్తుంది. అదంతా ఒక రహస్యం. మళ్ళా నవార్ణవ గాయత్రి అని ఒకటి ఉంది, అది చేయాలంటే అమ్మవారి నవార్ణవం అనే పూజలు ఎట్లా చేస్తామో దాంట్లో 9 ఔంకారాలు వస్తాయి. అవి ఎట్ట పట్టాలా ఏది చేయకూడదు, అది బహిర్గతం చేయని విద్య. గాయత్రి అంటేనే రహస్యం అంటారు. కానీ ఆ మహానుభావుడు అది అందరికీ అర్హత కలిగించాడు, కుల మత భేదం లేదు. ఎందుకంటే అది మంత్రం సూర్య మంత్రం. ఆ పండిత శ్రీరామ శర్మకు కుడి భుజంగా ఉన్నవారే రామకృష్ణ మహానుభావుడు, ఆయన కూడా ఇదే చేశాడు. ఆ గాయత్రి దీని మూలంగా ఆ మహానుభావుడు అంత శక్తిమంతుడే పండిత శ్రీరామ శర్మకు తగిన శిష్యుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఆ మహానుభావుడే చేరదీసి బాగా దగ్గరుండి చేసిన వాడే మీకు ఇప్పుడు బాగా ప్రసిద్ధుడైన మారెళ్ళ రవిశాస్త్రి. ఆ పరంపర అట్లా వస్తుంది. అదంతా పండిత శ్రీరామ శర్మ దయ. ఓకే స్వామి, దైవాన్ని నమ్మటం వల్ల, పుణ్యక్షేత్రాలకు తిరగటం వల్ల మనశ్శాంతి అనేది లభిస్తుందంటారా? 100%. అసలు మీరు పోవడమే ఆ ఇంటెన్షన్. కాశీకి పోతే నాకేదో పుణ్యం వస్తుంది, ఆడ ఏదో వదిలిపెట్టేస్తానే సెంటెన్స్ కాదు అది. కాశీలో 12 జ్యోతిర్లింగాలలో విశ్వనాథుడు అక్కడ ఉన్నాడు, విశ్వానికి ఆయన నాథుడు. ఆ క్షేత్రానికి పోయి ఆయన నామస్మరణ కొంచెం సేపు నేను చేయటం మూలంగా నాకు ప్రశాంతత దొరుకుతుంది అని ఫస్ట్ మీలో విశ్వాసం కలిగినప్పుడు అక్కడున్న అన్నపూర్ణ అనుగ్రహము కలుగుతుంది. ఆ బేడి ఆంజనేయ స్వామి కరుణ, గణేష్ పండు మహారాజ్ది అందరిది దొరుకుతుంది. అందుకే ప్రతి ఒక్క రుచిముని అక్కడ స్థాపించిన లింగాలు ఉన్నాయి. 3000కు పైన గుళ్ళు ఉన్నాయి కాశీలో. శివునికి ఇష్టమైన ప్రాంతం అది. భూమి అంతా మునిగిపోయినా కానీ త్రిశూలం పైన నిలబెట్టి ఉంటాడు అని చెప్పబడిన ప్రసిద్ధ క్షేత్రం. కాశీ కాశీ అంటూ కాశీకి పోకుండా చచ్చిపోయినా కాశీకి పోయినంత పుణ్యం కలిగే క్షేత్రం అదొకటే. మిగతా క్షేత్రాలకు పోతానని ముక్కుబడి పెట్టుకొని పోకుండా పోతే ఏదో ప్రమాదము, వానికి శిక్ష ఉంది. కాశీ విషయంలో అలా లేదు. అంతటి గొప్ప అక్కడికి వచ్చింది అంటే ఒకటి ప్రజల విశ్వాసము, అక్కడ తపస్సులు చేసిన వాళ్ళ యొక్క శక్తి ధార పోయడం అనేది ఆ ప్రాంతానికి ఆ ప్రసిద్ధత వస్తుంది. భూమి అంతా ఒకటే అయినప్పటికీ సులభమైన ఉదాహరణ, ఇప్పుడు ఎండాకాలం కాదు, మామూలు చిన్న ఎండ ఉన్నప్పుడు ఒక భూతద్దం తీసుకొని వచ్చి పేపర్ మీద పెడితే అది కాలుతా ఉంది. ఆ భూతద్దం నుంచి కిరణాలు కాన్సన్ట్రేషన్. అట్లా విశ్వశక్తి కాన్సన్ట్రేషన్ ప్రదేశాలు కొన్ని, అవి పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు, తీర్థయాత్రలు. తీర్థం అంటే నీళ్లు. ఆ నీళ్లు ఎన్నో కొండల నుంచి ఆ ఖనిజాలను రాసుకొని దానిలో తీసుకొని చెట్ల వేర్ల ద్వారా ఆయా మూలికల శక్తిని తీసుకొని అవి రావటంతో ఆ నీళ్లు తాగితే శుభం. ఆ నీళ్లలో స్నానం చేస్తే స్కిన్ డిసీజెస్ పోతాయి. సో అది నీళ్ళ శక్తి, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు అని పెట్టారు. స్వామి, ఇందాక మీరు స్టార్టింగ్ లో అన్నారు కదా, చాలా మంది అంటుంటారు కాశీకి వెళ్ళినప్పుడు మనం ఏదో ఒకటి నచ్చింది వదిలిపెట్టి రావాలి అని చెప్పి చాలా మంది నమ్ముతుంటారు. అసలు నిజంగా ఎవరికి నచ్చిన దాన్ని వాళ్ళు వదిలేసి రావాలా? అసలు వదిలేయాల్సిన ఏంటి? అవును, నేను ఇట్లే చెప్తే ఒక ఆయన నాతో అన్నాడు, అవును స్వామి మీరు చెప్పినట్లే ఖచ్చితంగా వదిలిపెడతాను, మా నానమ్మ మా ఇంట్లో ఉంది, ఆమెను తీసుకెళ్తా కాశీకి, ఆమెను వదిలేస్తాను అన్నాడు. అది కాదు, మనకు అత్యంత ఇష్టము ప్రేమ కలిగిన పదార్థము తినేది కావచ్చు, మనం 24 గంటలు దాన్ని చూసి ఆనందించే వస్తువు, కానీ దాన్ని అక్కడ వదిలేసి ఇంకా దాన్ని తలుచుకోకుండా ఉండగలమంటే మన మనస్సు మీద మనం నియంత్రణ సాధించడం. మైసూర్ పాకు మీరు అక్కడ వదిలి వచ్చారమ్మా, మీకు బాగా ఇష్టం, ఇక్కడికి వచ్చిన 10వ రోజు 12వ రోజు ఎవడో పార్టీ పెట్టాడు, ఆడ మైసూర్ పాకు చూడంగానే ఈ కళ్ళు మీకు ఆర్డర్ ఇస్తుంది,
ముక్కు ఆ వయసుడు వాకను పట్టేస్తుంది, అవును. నాలుక నీళ్లు ఉడతాయి. నేను కాశీలో వదిన నోర్మోయ్, నేను తినను అంటే మీ మీద మీకు మెల్లగా కమాండ్ వచ్చింది, అవును. కనీసం ఆ భయంతోనన్నా. అట్లా కాశీలో వదలడం మూలంగా మీలో ఆత్మస్థైర్యత అనేది పెరుగుతుంది. ఓకే, అది బ్యాక్ రీజన్. కానీ ఏదో ఒక రీజన్, చాలా మంది రకరకాలుగా అనుకున్నా కూడా దాన్ని అయితే నమ్ముతూ వస్తున్నారు ఇప్పటికి. వెనకల కారణం ఇది అని మీకు తెలుసుకోవడం లేదు. అవును. అక్కడ మీకు ఆత్మస్థిరత, ధైర్యము అనేది పెరుగుతుంది. ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఐ కెన్ ఏబుల్ టు డూ దిస్ వితౌట్ దట్. అది లేకుండా నేను ఉండలేను అన్న వాళ్ళు, అవును, అది లేకుండా ఎదురుగా కనపడుతూ కూడా అది లేకుండా ఉండగలిగిన స్థితి అంటే మీలో ఎంతటి స్టెబిలిటీ వచ్చినట్లు. అది ఆత్మస్థైర్యం. మన పూర్వీకులు ఏది చేసినా అంత ఆలోచనతో. నీలో ఆత్మశక్తి పెరగాలంటే నీకు అత్యంతగా ఇష్టమైంది అక్కడ వదలాలి. ఎందుకంటే ఆ కాలంలో కాశీయాత్ర జీవితంలో ఒక్కసారి. అవును. ఆ 1000 కిలోమీటర్లు నడిచిపోయి మళ్ళీ వెనక్కి వస్తాడు. కాటికి పోయినవాడు కాశీ, అదేమో సామెత ఉంది మీ దాంట్లో, కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు ఒకటి అని. అవును, అవును, మళ్ళీ తిరిగి రారు అని చెప్పి. ఆ కాలం అట్లుంది. అడవులలో పోవాలి, దారిలో జంతువులు, వాతావరణం మారిపోవచ్చు. అవును. ఇన్నిటినీ తట్టుకొని అక్కడికి పోయి మళ్ళీ రాగలిగినాడంటే వాడు దేవునిగా పూజించేవాడు. రెండవది, వాడు వచ్చేటప్పటికి అక్కడ కాశీలో నేను పలానా వదిలేసి వచ్చాను మోనుకున్నాను అన్నప్పుడు వాళ్ళలో ఇక్కడ ఆత్మశక్తి పెరిగి వాడు ఇక్కడ ఎవరికి ఏ మంచి మాట చెప్పినా అది జరిగిపోతుంది, వాక్ శుద్ధి వస్తుంది. సో వెన్ యూ డెవలప్ యువర్ కాన్ఫిడెన్స్ యూ కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. సో టు డెవలప్ యువర్ కాన్ఫిడెన్స్ అక్కడ పోయినాక ఒకటి వదిలిన వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. స్వామి, చాలా మంది అంటుంటారు, అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా వెళ్ళిన వాళ్ళు తిరిగి రారేమో అన్న ఒక ఉద్దేశంతోటో మరేంటో తెలియదు, కానీ చాలా మంది నమ్మకం ఏంటంటే పిల్లలు ఉండి వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయిన వాళ్ళు మాత్రమే కాశీకి వెళ్ళాలి, దర్శించుకోవాలి, అవన్నీ అవ్వని వాళ్ళు కాశీలోకి పోయి సస్తే మోక్షం అనుకుంటే కాదు. నాకు తెలిసి ఒక మంచి కోటీశ్వర దంపతులు 3వ తరాన్ని కూడా చూసేశారు. ఆ 3వ తరం కూడా 18 yearsకి వచ్చింది మనబళ్ళు. ఇంకా ఇంత అనుభవించిన కాశీలో పోయి చచ్చిపోతాం, వయసు కూడా అయిపోయింది, 80 ఏళ్ళు వచ్చినాయి. ఇద్దరు లవ్ మ్యారేజ్, ఇద్దరికి 80 ఏళ్ళు భార్యాభర్తకి. బట్ డబ్బు ఉంది, అక్కడ మంచి బిల్డింగ్ కొనుక్కున్నారు, 4 సర్వెంట్లను ఎత్తుకొని పోయినారు, వంట వండేకి పనులు చేసుకునేకి. రోజు పోయి స్వామి దర్శన్ వస్తూ ఉన్నారు. ఎప్పుడో ఒకసారి బంధువులు ఫోన్, బిడ్డలు వాళ్ళది, అంత ఆధ్యాత్మిక. మర్జాయంగే అంటున్నారు. 7 ఏళ్ళైంది, 8 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది. ఇక్కడ ఈ 18 ఏళ్ళ బిడ్డలు 28 ఏళ్ళ వయసుకు వచ్చినారు మనమళ్ళు. వాళ్ళకి మ్యారేజ్ ముగ్గురికి ఒకేసారి కుదిరింది, వేరే వేరే కమ్యూనిటీ హాల్. తత పెళ్ళి మాది అంటే, అరే ఇక్కడ కాశీలో ఉండి 15 ఏళ్ళు అయిపోయింది, 95కి వచ్చినాం, అక్కడ గంగ నీళ్లు తాగి రోజు శివప్రసాదాలు తిని ఇంకా పుష్ట్ తయారైనారు. దే కెన్ ఏబుల్ టు సీ, దే కెన్ ఏబుల్ టు హియర్ ఎవ్రీథింగ్. బాగుంది. అరే ఇంకా ఉంటాం కదా, ఒకసారి పెళ్లి చూసుకొని వస్తామని ఫ్లైట్ లో వచ్చినారు. పెళ్లి చూసుకున్నారు, రాత్రి పడుకున్నారు. పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే జయ శ్రీరామ్ అయిపోయినారు ఇద్దరు. వాళ్ళకు కాశీలో మరణం లేదు, ప్రాప్తం లేదు. అందరికీ మరణము సాధ్యమా? అలా అని మరి కాశీలో ప్రాప్తం లేదని అక్కడే ఉంటే ఎప్పటికీ మరణం ఉండదనేది కూడా. ఆ మాటకు వస్తే తల్లి, ఇప్పుడు గంగలో మునిగితే నాకు పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటే, గంగలోనే ఉండే చేపలు, కప్పలు, ముసళ్ళు అవి అక్కడే పుట్టాయి, అక్కడే పెరిగాయి. ఒక్కసారి గంగా స్నానం చేస్తే సరే, మీరు కాశీలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు 10 సార్లు గంగా స్నానం చేశాను అంటారు, కానీ మీరు చేసింది ఒకటే స్నానం. మీరు స్నానం చేయగానే ఆ నీళ్లు ఫ్లో పోయినాయి కదా. అవును. ఆ తల్లి నిరంతర ప్రవాహం, ఎప్పుడు కొత్త నీళ్ళు అక్కడ. స్నానం చేస్తే నాకు పవిత్రత వచ్చేసింది గంగలో చేస్తేనే కాదు. గంగలో స్నానం చేసే ముందు ఇంతకు ముందు నా గత జన్మ బుద్ధులు, గత జన్మ కాదు, నా గత జీవితం బుద్ధులు, లక్షణాలు మార్చుకుంటాను. నేను ఇంక మీద అట్లా ఉండను. అక్కడ మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకొని, తల్లి నాకు ఆ బుద్ధి ప్రసాదించు అని మునిగి లేచి, ఆ మాట ప్రకారం మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు మోక్షము ముక్తి.
అంతే తప్ప ఆడపోయి 100 మునగటం మునకలు వల్ల వేసి కాదు. ఈడు వచ్చి అత్తమామల్ని తిట్టో అమ్మా నాన్నలను తిట్టో భర్తని హింసించో భార్యను హింసించో సంవాట్ మగ ఆడ ఎవడైనా చేసేది ఈ తప్పులన్నీ ఇక్కడ చేస్తూ నేను పోయి గంగలో 6 సార్లు మునిగొచ్చాను, నేను సస్తే మోక్షానికి నువ్వు పోవు. ఓకే. నువ్వు అక్కడ మార్పు చెందేదానికి మునగాలి. ఓకే. అందుకే పాతకాలంలో అక్కడ మునిగేటప్పుడు పంతుళ్ళు మీ చేత 10 మంత్రాలు చెప్పిస్తారు. దశ హరాయే గంగాయే స్వాహ. మనం శారీరకంగా మానసికంగా వాక్కు రూపంలో 10 రకాల తప్పులు చేస్తాం. ఈ 10 తప్పులను క్షమించు, ఈ తప్పులు నేను మళ్ళీ చెయ్యను, అది ఉండాలి. కరెక్టే స్వామిజీ. ఆ దేవుడా నేను చేశాను నన్ను క్షమించు, మళ్ళా పోయి అదే చేస్తాను, నో యూస్ కదా. అవును. డు నాట్ రిపీట్. మళ్ళీ చెయ్యను కూడా ఉండగలిగితే అప్పుడు ఆ కాశీలో స్నానం చేసిన పుణ్యం. కాశీనే కాదు, ఏ నీళ్ళలో, నర్మదా, కావేరి, గోదావరి, కృష్ణ, కితనే హై. అవును స్వామి. కాశీలో మరణించిన వారికి చెవు ఇలా పైకి వచ్చినట్టుగా ఉంటుందని చెప్పి అంటుంటారు కదా, సైంటిఫికల్ గా కూడా ప్రూఫ్ అయింది. ఎందుకని అట్లా? అక్కడ ఉన్న ఆ వాతావరణము ఎంత శవాలను అక్కడ కాలుస్తూ ఉన్నా, ఈ మధ్య కొంచెం అక్కడ మాంసాహార దుకాణాలు పెట్టినా ఆ ప్రత్యేకమైన కాశీ ఏరియాలో ఒక వాయు వైబ్రేషన్స్ వేరే, ఆ నిరంతర భగవన్నామ ఉచ్చారణ వైబ్రేషన్స్ ఆ గాలిలో కలిసి అక్కడ చనిపోయిన మనిషికి ఈ కుడి చెవు కింది భాగం దగ్గర ఒక నరువు ఉంటుంది. ఆ నరువు ఉబ్బుతుంది. బాడీ అంతా ఉబ్బుతుంది, ఫస్ట్ ఆ నరువు అక్కడ ఉబ్బుతుంది ప్రత్యేకంగా అక్కడ. మిగతా ప్రాంతాలలో అది జరగదు. పాపం సైంటిస్టులు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు అట్లా జరుగుతుంది అది ఇంకా రుజువు కాలే. అవునా? బట్ 99% గుర్తించారు. ఏ ఊరు చచ్చినా కొంచెం రెడ్డిష్ కలర్ వస్తుంది, కారణం అక్కడ నరము జర ఊబుతుంది. ఓకే. అయితే చాలా మంది దానికి రీజన్ ఇది అయ్యి ఉంటుంది, శివుడు అక్కడ చనిపోయిన వాళ్ళకి చెవులో ఏదో చెప్తాడు అది చూసి మన పూర్వీకులు అక్కడ వచ్చి రామతారకం చెవులో చెప్తాడు, ఆయన గట్టిగా చెవులు ఆగబట్టి అది అక్కడ ఎర్రగైంది అంటాడు. ఆయనకు అదే పని, ఆ సచ్చినోడికి అందరి దగ్గర పోయి చెవులు పీకి చెప్తానే కూర్చుంటాడా? అంతే కదా. మనకు ఆ విశ్వాస్ అంతే. కాశీలో నేను చనిపోతే శివుడు నన్ను స్పృశిస్తున్నాడు, నేను ఈ బాడీ వదిలిపెట్టినాక నన్ను ఎవడు స్పృశిస్తా నాకేం తెలుస్తుంది. దీని పేరు అప్పుడు సదానంద అన్నారు, శవం అంటారు, పేరు పోయింది. పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఈ బాడీతో పాటు బాడీ లోపల ఉండేది బయటికి పోయినాక దీన్ని బాడీ అంటారే కానీ పేరుతో పిలవరు.